షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ యొక్క వీడియోలో ఈ యుద్ధాన్ని గురించి అసలు సిసలైన సమాచారాన్ని మీరు యెరూషలేం నుండి వినబోతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఇజ్రాయేల్ దేశము కేవలము యుద్ధ రంగంలోనే యుద్ధం చేయడం లేదు, కానీ ఇదిగో మీ యొక్క ఫోన్ల స్క్రీన్ల మీద కూడా ఒక భయంకరమైన యుద్ధం జరుగుతా ఉన్నది. ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన తప్పుడు సమాచారము ఇదిగో మీ యొక్క ఫోన్ల స్క్రీన్ల మీద స్ప్రెడ్ అవుతా ఉన్నది. సో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధాన్ని అరికట్టడానికి, ఒక తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి అసలు ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతా ఉన్నది అన్న యాక్చువల్ అప్డేట్స్ ని తెలుసుకోవడానికి తప్పకుండా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి ఈ నిజ నిజాలు అనేక మందికి రీచ్ అవులా ఉన్న మన యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో మొత్తం చూశాక మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా ఇజ్రాయెల్ దేశం పక్షాన నిలబడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద అప్డేట్స్. ఎస్, ఇరాన్ దేశం యొక్క రాజధాని అయిన టెహరాన్ నగరం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో యాసిడ్ వర్షం కురుస్తూ ఉన్నట్టుగా ఉన్నది. ఆ యొక్క టెహరాన్ నగరం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నల్లటి వర్షము వంటి చుక్కల చేత తడిసి ముద్దవుతా ఉంటున్నాయి. అంతేకాదు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే ఆ యొక్క మురికి కాలువలో ప్రవహించేది నీరు కాదు, అగ్ని ప్రవహిస్తూ ఉన్నది. ఈ యాసిడ్ వర్షం ఏంటి, ఈ నల్లటి చుక్కలు ఏంటి, అగ్ని ప్రవహించడం ఏంటి అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఎస్, ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ టెహరాన్ నగరానికి సమీపంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీని ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీస్ లో ఇప్పుడు ధ్వంసం చేయబడిన ఫెసిలిటీ అతి ప్రాముఖ్యమైనది. యుద్ధము స్టార్ట్ అయిన కానుండి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆ యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఆయిల్ ఫెసిలిటీ ధ్వంసం చేయబడిందో అందులో నుండి ఎంతో భయంకరమైన మంట రావడం జరిగింది. ఒక తీవ్రమైన నల్లటి పొగ టెహరాన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కమ్మివేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క నల్లటి పొగ ఆ యొక్క అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోయిందో కెమికల్ రియాక్షన్స్ జరిగిపోయి నల్లటి చుక్కలు ఆకాశం నుండి పడడం స్టార్ట్ అయిపోయాయి. అంతేకాదు ఆ యొక్క మంటలు ఎంతో తీవ్రంగా వ్యాప్తి చెంది ఈ యొక్క నల్లటి ద్రవము మురికి నీళ్లలో కలిసిపోయి కెమికల్ రియాక్షన్స్ ద్వారా మంటలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అంతేకాదు మరొక ప్రాముఖ్యమైన అప్డేట్ ఏంటి అని అంటే, గత సంవత్సరము జూన్ మాసంలో 12 రోజులు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ టైంలో అమెరికా దేశము B-12 బాంబర్స్ తోటి ఇరాన్ లో ఉన్న ఆ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేయడం జరిగింది. కాకపోతే అమెరికా దేశము అటాక్ చేయడానికంటే ముందుగానే న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి ప్రధానమైన ముడి సరుకుగా ఉండే యురేనియం నిల్వలని ఇరాన్ వేరే స్థానానికి తరలించడం జరిగింది. ఇప్పుడు మరొక రహస్యమైన స్థలములో ఇరాన్ దేశము బాలిస్టిక్ మిసైల్స్ ని తయారు చేస్తూ ఉన్నది. అంతేకాదు న్యూక్లియర్ బాంబుకు కావలసిన ఇతర ముడి సరుకులను కూడా ఎంతో వేగవంతంగా పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది అనంటే, ఇజ్రాయెల్ దేశం యొక్క నిఘా సంస్థ అయిన మొసాద్ ఏం చేసింది అనంటే, ఆ యొక్క సైంటిస్టుల మీద ఎప్పటి నుండో నిఘా పెట్టింది. వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎలా వెళ్తూ ఉన్నారు, ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు అనేసి కంటిన్యూస్ గా నిఘా పెట్టి వారి యొక్క మార్గాలన్నిటినీ ట్రేస్ చేసి చివరికి రహస్యంగా బాలిస్టిక్ మిసైల్స్ ని అలాగే న్యూక్లియర్ బాంబులను తయారు చేసే యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్న యొక్క స్థలాన్ని ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. ఆ ప్రమిసెస్ ఉన్న లొకేషన్ కన్ఫర్మ్ అవ్వగానే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన అప్డేట్ ఏంటి అని అంటే, ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద బాలిస్టిక్ మిసైల్స్ తో కాదు, ఇప్పుడు క్లస్టర్ బాంబులతో దాడి చేస్తూ ఉన్నది. ఈ క్లస్టర్ బాంబులు అనేటివి చాలా చాలా ప్రమాదకరమైనవి. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఈ యొక్క క్లస్టర్ బాంబులను నిషేధించడం జరిగింది. ఏ దేశమైనా గాని మరొక దేశం మీద యుద్ధ వాతావరణంలో ఈ క్లస్టర్ బాంబులను గనక ఉపయోగించినట్లయితే అది వార్ క్రైమ్ గా పరిగణిస్తారు ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం. కానీ ఇరాన్ మాత్రం ఆ యొక్క చట్టాలన్నిటిని ఉల్లంఘించి ఇజ్రాయెల్ దేశం మీద ఒక నిస్సహాయ పరిస్థితిలో, ఫ్రస్ట్రేషన్ లో ఇజ్రాయెల్ దేశం మీద క్లస్టర్ బాంబులను ఉపయోగించడం జరిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబులు ఏంటి, ఎందుకు అంతర్జాతీయ దేశాలన్నిటిని వీటిని నిషేధించాయి, వీటిని ఉపయోగిస్తే అది వార్ క్రైమ్ గా ఎందుకు పరిగణిస్తూ ఉన్నారు అని తెలుసుకోవాలి అనంటే, అసలు క్లస్టర్ బాంబులు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక మిసైల్ ఉంది అనంటే ఆ మిసైల్ ముందు వార్ హెడ్ అన్న ఒక పార్ట్ ఉంటది అన్నట్టు. ఆ యొక్క వార్ హెడ్ లో డజన్లకు పైగా చిన్న చిన్న బాంబు పరికరాలను వారు అమరుస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క మిసైల్ ప్రయోగింపబడిద్దో ఈ యొక్క వార్ హెడ్ అనేది మిసైల్ నుండి డిటాచ్ అయిపోయి
అందులో ఉన్న మిగతా బాంబు వంటి పరికరాలన్నీ ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురైపోయి ఆ ప్రాంతాలను పేల్చివేస్తాయి. యాక్చువల్ గా ఒక మిసైల్ ఉంది అనంటే ఈ యొక్క మిసైల్ ఎక్కడ పడాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత వేగంతో వెళ్ళాలి అని ముందుగానే నిర్ణయించవచ్చు. ఏ టార్గెట్ నైతే, ఏ ప్రాంతాన్ని అయితే టార్గెట్ చేసామో ఎగ్జాక్ట్ ఆ ప్రాంతాన్ని పేల్చివేయొచ్చు ఒక మిసైల్ ద్వారా. కానీ ఈ క్లస్టర్ మిసైల్స్ తో అలా కాదు. ఈ క్లస్టర్ మిసైల్స్ కి ఒక టార్గెట్ అంటూ ఉండదు. అది గనక ఒక్కసారి డిటాచ్ అయింది అనంటే ఆ బాంబు పరికరాలు అనేటివి ఏవి ఎక్కడ పడతాయో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఒక దేశము వీలైనంత సాధారణ పౌరులు చనిపోవాలి అని టార్గెట్ గా పెట్టుకుందో అప్పుడు మాత్రమే ఆ దేశము ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తుంది. గత 2 రోజులుగా ఇరాన్ దేశము సెంట్రల్ ఇజ్రాయెల్ మీద ఈ యొక్క క్లస్టర్ బాంబులను కంటిన్యూగా ప్రయోగం చేస్తా ఉంది. టెల్ అవీవ్ మీద కావచ్చు, హోలాన్, యహూద్ అన్న ప్రాంతాల మీద తీవ్రంగా దాడి చేస్తా ఉంది. యాక్చువల్ గా మన తెలుగు వారు కూడా ఈ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంటారు. బెత్యాం, హోలాన్, టెల్ అవీవ్, యహూద్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క క్లస్టర్ బాంబుల దాడిలో నిజామాబాద్కి చెందిన మన తెలుగు వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అంతేకాదు యహూద్ అన్న ప్రాంతంలో కూడా ఈ యొక్క క్లస్టర్ బాంబు పడిపోయి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దేవుడి యొక్క మహాకృపను బట్టి అద్భుతం ఏంటి అనంటే ఆ యొక్క యహూద్ లో ఆ యొక్క క్లస్టర్ బాంబు పడిన కొంత దూరంలో మన యొక్క తెలుగు వారి యొక్క నివాసం కూడా ఉన్నది. మన తెలుగు వారు అనేక మంది ఆ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు. వారికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క క్లస్టర్ బాంబు పడడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ యొక్క క్లస్టర్ బాంబులు ఇంటర్సెప్ట్ చేయబడ్డాక కూడా ఆ యొక్క బాంబు శిథిలాలు ఉంటాయి కదా, ఆ శిథిలాలు పడితేనే ఎంతో ఇంపాక్ట్ జరుగుతూ ఉంది. ఆ యొక్క శిథిలాలు పడిన స్థలములో ఆ చుట్టుపక్కల పార్క్ చేసిన కార్లు ఎగిరి పడుతూ ఉంటున్నాయి. ఒకవేళ గనక ఆ బాంబులను ఇంటర్సెప్ట్ చేయకపోయి ఉంటే, ఏవైనా గానీ ఆ బాంబులు మిస్ అయ్యి ఉంటే పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోండి. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ దేశము మాత్రము ఏ ప్రాంతాన్ని అయితే టార్గెట్ చేసుకుని ఉన్నదో, ఏ స్థావరాన్ని అయితే టార్గెట్ చేసుకుని ఉన్నదో ఆ స్థావరాన్ని మాత్రమే పేలుస్తూ ఉన్నది. కానీ ఇరాన్ దేశం మాత్రము సామాన్య ప్రజల మీద క్లస్టర్ బాంబులతోటి దాడి చేస్తూ ఉన్నది. సో దయచేసి ఈ యొక్క సెంట్రల్ ఇజ్రాయెల్ నిమిత్తము ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మాకిక్కడ యెరూషలేంలో అయితే సైరన్లు రావడం అయితే తగ్గింది. అసలు రావట్లేదా అంటే లేదు, వస్తూ ఉన్నాయి. డేలో ఒక 2 times కావచ్చు, 3 times కావచ్చు ఈ యొక్క సైరన్లు వస్తూ ఉన్నాయి. కానీ సెంట్రల్ ఇజ్రాయెల్లో మాత్రం చాలా వరకు కంటిన్యూస్ గా వస్తూ ఉంటున్నాయి. సో ఆ యొక్క సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉన్న మన యొక్క తెలుగు వారి నిమిత్తము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఖతార్ దేశము ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా డైరెక్ట్ గా ఆయుధాలు పట్టుకొని పోరాడట్లేదు గాని అనేక మంది తీవ్రవాదులకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ డైరెక్ట్ గా స్థావరాలు కల్పిస్తూ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నది. అటువంటి ఖతార్ దేశం కూడా ఇప్పుడు తాను స్థావరము కల్పించిన హమాస్ నాయకులందరినీ తమ దేశంలో నుండి వెళ్ళగొట్టడానికి సిద్ధపడుతూ ఉన్నది. అదే విషయాన్ని అమెరికాకు కూడా తెలియజేయడం జరిగింది. ఇరాన్ దేశము ఖతార్ దేశం మీద జరిపిన ఆ యొక్క దాడిని ఏ యొక్క హమాస్ నాయకుడు కూడా ఖండించకపోవడంతో ఖతార్ దేశ నాయకులు హమాస్ నాయకులను దేశం నుండి వెలివేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశము ఇరాన్ తో మాత్రమే పోరాడట్లేదు కానీ లెబనాన్ లో ఉన్న యొక్క హెజ్బొల్లా తీవ్రవాదులతో కూడా తీవ్రంగా పోరాడుతూ ఉన్నది. మరోవైపు హౌతీలు కూడా అటాక్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సో దయచేసి పలు డైరెక్షన్స్ నుండి ఇజ్రాయెల్ ని అటాక్ చేయడానికి సిద్ధపడుతూ ఉండగా ఇజ్రాయెల్ దేశము వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలాగున ప్రతి ఒక్కరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇరాన్ దేశము స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అన్న ఆ యొక్క సముద్ర మార్గాన్ని కంప్లీట్ గా మూసివేయడం జరిగింది. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటే ఏంటి అని అంటే, ప్రపంచం మొత్తానికి 20 నుండి 25% వరకు చమురును సప్లై చేసే సముద్ర మార్గమే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఇది ఇరాన్ దేశ స్వాధీనంలో ఉన్నది. ఇరాన్ దేశము దీనిని కంప్లీట్ గా క్లోజ్ చేయడం తోటి తీవ్రమైన చమురు కొరత ఏర్పడి యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలలో ఒత్తిడి పెరుగుతుంది అన్న ఉద్దేశముతోటి ఇరాన్ ఈ చర్యకు పాల్పడడం జరిగింది.
అయితే ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. ఏ వెస్టర్న్ దేశాలైతే, ఏ అరబ్ దేశాలైతే వారి దేశంలో ఉన్న అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశ రాయబారులను, ఆ యొక్క ఆఫీసర్స్ ను వారి దేశంలో నుండి వెలివేస్తారో ఆ దేశ నౌకలను మాత్రమే మేము ఈ మార్గం గుండా అనుమతిస్తాము అని ప్రకటించడం జరిగింది. దానికి కౌంటర్ గా ట్రంప్ ఏం చేసినాడు అనంటే, మీరు గనక ఎటువంటివి మానకపోతే అసలు ఆ సముద్ర మార్గాన్ని కంప్లీట్ గా మేము కంట్రోల్లో తీసుకుంటాము అని ప్రకటించడం జరిగింది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, కొత్తగా ఎన్నుకొనబడిన ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన కామేని కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇజ్రాయెల్ దేశం జరిపిన వైమానిక దాడులలో తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అవి కన్ఫర్మ్ అవ్వవలసి ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, దయచేసి ఆ వీడియోను చూస్తూ ఉండండి. ఎస్, ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క యూదుడు ఏమంటున్నాడో తెలుసా? అతడి ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ యొక్క ఇరాన్ మిసైల్ దాడిలో అతడి ఇల్లు కూలిపోతే ఈ యొక్క జర్నలిస్ట్ వచ్చి అతన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏమని బదులిస్తూ ఉన్నాడు అని అంటే, పర్లేదు ఇల్లు కూలిపోయింది, పర్లేదు, ఇదిగో నా దగ్గర టెఫిలిన్ ఉంది. టెఫిలిన్ అంటే ఏంటి అని అంటే, వీళ్ళు మార్నింగ్ అలాగే ఈవినింగ్ ప్రార్థన చేసుకునేటప్పుడు వారు ఈ రకంగా చేతులకు అలాగే యొక్క తలకు టెఫ్లిన్ చుట్టుకొని ప్రార్థన చేస్తారన్నట్టు ఆ యొక్క బాక్సులలో దేవుని యొక్క వాక్యం ఉంటది. ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇదిగో నా చేతిలో టెఫ్లిన్ ఉంది, నాకు అది చాలు, నా బిడ్డలు నేను క్షేమంగా ఉన్నాము, ఇల్లు కూలిపోతే ఏంటి, మేము మా యొక్క కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతాము, దేవునికి ప్రార్థన చేస్తాము, ఆయన ఉన్నాడు, బారూక్ హషేమ్, దేవుడు ఉన్నాడు, దేవునికే మహిమ అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, ఈ రకమైన విశ్వాసం కలిగిన యూదులందరూ వారి యొక్క అసలైన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువు వారిని గ్రహించడానికి మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అంతేకాదు అమాయకమైన ఇరానీ ప్రజల నిమిత్తము ప్రార్థనను కంటిన్యూ చేద్దాము. ప్రస్తుతము ఈ సంఘటనలన్నిటిని పరిశీలిస్తా ఉంటుంటే ప్రవచనాత్మకంగా చాలా మార్పులు చోటు చేసుకుంటా ఉంటున్నాయి. ఈ ప్రవచనాత్మకమైన క్యాలెండర్ లో ఒక్కొక్క అడుగు దగ్గర పడతా ఉంది. వీటన్నిటిని ముందు వీడియోస్ లో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ యొక్క వార్తలు, ఈ యొక్క నిజాలు అనేకులకు రీచ్ అయ్యే విధముగా తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. ఎక్కడ ఉన్నా మన తెలుగు వారి నిమిత్తము ప్రార్థన చేయడము అస్సలు మానమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.